ఇది మన ఇండియన్ టీ అండి, తంగేడు పువ్వు టీ అండి. తంగేడు పువ్వు గింజల కాఫీ అండి మన భారతదేశంలో పాతకాలం టీ అండి. అర్జున టీ అండి అండి డైయింగ్ కోసం వాడతారు, కానీ తంగేడు పువ్వు టీ అండి. అసలు చెక్క డైయింగ్ అండి, పువ్వు టీ అండి. ఇందులో సుగంధపాల, తెల్లమద్ది, తులసి, మిరియాలు ఇవన్నీ పాతకాలం నాటి టీలు అండి. అవన్నీ కలిపి 9 ఇంగ్రీడియంట్స్, బెల్లం, నిమ్మరసం, శొంఠి వేసి చేసామన్నమాట. సహస్రాయి అని ఒక టీ అనమాట. ఇది మొత్తం డిటాక్సేషను, హార్ట్, లంగ్ ప్యూరిఫికేషను, నెర్వ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్, మంచి మెమరీ, షార్ప్. నేను పంపిస్తాను ప్యాకెట్ తప్పకుండా. ఇది ఇన్స్టెంట్ సార్, నీళ్లు మరగబెట్టి పొడేయడం. ఇందులో ఇంకేం ఎక్కలేదు, జస్ట్ వాటర్ మరగబెట్టి పొడేస్తే టీ అయిపోతుంది. ఇందులో ఏం చేయక్కర్లేదు, బెల్లం ఏను, నిమ్మరసం ఏం పిండక్కర్లా, ఇన్స్టెంట్. ఇలా ఏం కానీ కాశ్మీరీ కహ్వా చాలా బీపీ పెరిగిపోతుంది. అదే సో సాల్టీ ఉంటుంది కదా సార్, మంచిదే కానీ అంటే ఇట్ సైడ్ ఎఫెక్ట్ అది. అదే ఎక్కువ ఉండదు అంటే చెప్పలేదు స్పెసిఫిక్గా, ఎక్కువ లో బీపీ ఉన్న వాళ్ళకి బాగుంటుంది సార్ అది. జస్ట్ దాంట్లో అంటే ఇది మామూలుగా ఇంకా మేము పైసా అయినా సార్ లేదా ఫ్రీగా సర్వీస్ సార్. ఇవన్నీ కందమూలాలు సార్, రాముడి కాలంలో తిన్న కందమూలాలు అండి. ఇవి మన కందమూలమేనండి, ఎల్లం కదండి, ఇది భావన అల్లంలో ఒక వెరైటీ అన్నమాట. ఇవన్నీ కందమూల 13 రకాలండి. ఇవి ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉంటున్నాయి. ఇవి ట్రైబల్తో మనం కలిపేట్ చేపిస్తున్నాం, చేపించి మళ్ళీ ఫార్మసీస్కి పంపిస్తాం. తూర్పు కనుమల్లో అగరత్తండి, అది మనం చేయించదు. పొద్దున్న సాయం దాకా ఉంటుందండి. ఇది పొద్దున్న వేస్తే సాయం దాకా ఉంటుందండి అగరత్. చాలా బాగుంది, మొత్తం మూలికలు వేస్తారు. అదే ఇది సోమిద అండి. దీంతో ఈ బాడీతో స్నానం చేస్తారు, పూర్వం స్నానం. ఇది మామూలుగా యాక్చువల్గా ఈ తెలుగులో పందిముట్టి దింప అంటారండి, అడవి పంది ఉంటుంది అండి, అలా ఉంటుందండి షేప్. ఇది అంటే మజిల్ ఫామ్ అవుతుంది, స్ట్రెంగ్త్ అనమాట. బాగా ఎవరైనా బాగా చిక్కి ఎండిపోయి ఇవ్వాలి. ఇది కర్రీ పెడితే ఊళ్ళో వస్తుంది అన్నమాట. దీని పౌడర్ కూడా పాలలో వేసిస్తారు అన్నమాట. ఇది కందలో రకాలండి, అడవి కంద, గాలి కంద, నాగలదుంప. ఈ కార్యక్రమం ఈ స్థాయిలో చేస్తారని నాకు అవగాహన లేదు. ఇది రైతుల పంపిణీ కార్యక్రమాన్ని తుమ్మనపల్లి కళాక్షేత్రంలో ఏంటి అంత అవసరం ఉందా అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో మామూలు కార్యక్రమాలు కాకుండా ప్రాచీన వైద్యం ఏదైతే ఉందో దానికి ముందు తీసుకెళ్లేలాగా మా మోడర్న్ మెడిసినే గొప్పది. ఏ మెడిసిన్ నేను తక్కువ చేయట్లా. మోడర్న్ మెడిసిన్, ఈ ఆయుర్వేదాలు, హోమియోలు, యునానీలు, సిద్ధలు లేదా న్యాచురోపతి ఇవన్నీ వేస్ట్ అనే భావన ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కల్పించారు. వాళ్ళే ఇవాళ కాదు బాబు, ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్సే చాలా గొప్పవి, మావన్నీ రియాక్టివ్, క్యూరేటివ్, మీది మాత్రం ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ అనే దిశగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ఆసుపత్రిలో వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. మా ఇంటి దగ్గర ఒక దగ్గాకు అంటారు దాన్ని, ఆ చెట్టు ఒక ఇది ఉండేది కాంపౌండ్ వాల్ మీద. దగ్గు వస్తే మా అమ్మ 2 ఆకులు తీసేసి ఆ ఉప్పు, ఈ టేబుల్ సాల్ట్ కాదు దాన్ని ఏమంటారు, ఉప్పు గట్టి కల్లుప్పు 2 ఉప్పు పెట్టేసి 2 ఆకులు పెట్టి నమలేరా అనేది, నమలేసేవాడిని, దగ్గుపోయేది. తెలియదు నాకు, ఆ మాత్రలు వేసుకోవడం తెలియదు. తర్వాత మా ఇంట్లో పెరట్లో వేప చెట్టు ఉండేది,
తీసి లేత ఆకులు తీసి వాటిని దంచి దాంట్లో కాస్త ఉప్పేసి దాంట్లో కాస్త పసుపు కలిపి బలవంతంగా మా అన్నలు ఇద్దరు పట్టుకొని నోరు తెచ్చి, అంటే చేదు కదా తెలియదు, అప్పుడు చేదు తర్వాత ఆరోగ్యానికి ఉపయోగపడుతుందనే విషయం నాకు తెలియదు, కానీ ఆ బలవంతంగా ఆ వేపాకును కూడా మింగిచ్చేవాళ్ళు. దాని కారణంగా అనుకుంటాను బహుశా నాకు ఇవాళ దాకా ఒక బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇతర అనారోగ్యాలన్నీ ఒక్కటి కూడా రాలే. అశ్వగంధ ఇవాళ మన ఈ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి, ముఖ్యంగా హెర్బల్కి, ఈ ఆయుర్వేదకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతూ ఉంది. అశ్వగంధ లేదా తులసి ఇవన్నీ మన ఇళ్లల్లో దొరికేవే. ఇళ్లలో దొరికే అశ్వగంధ లేదా తులసి లేదా శతావరి, లేకపోతే తిప్పతీగ లేదా మొరింగా అంటున్నారు ఈ మధ్య. మొరింగా అంటే చాలామంది తెలియదు. మొరింగాని బయట నుంచి తీసుకొచ్చి బాక్స్లో తీసుకొని దాన్ని కలుపుకొని తింటున్నారు. నా మధ్య అడిగా, ఏంటిది మొరింగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అంటే దాని మీద 300 రూపీస్ అని ఉంది ఆ బాక్స్ మీద. అడిగా, ఏంటో ఈ 300 రూపీస్ అంటే ఇది చాలా విదేశాల నుంచి తెప్పించాను. అంటే విదేశాల నుంచి తెప్పించి ఇక్కడ దొరకదంటే ఎక్కడ దొరకదు, విదేశాల నుంచి. అరే అమ్మాయి కూడా మొరింగా అంటే మునగాకురా నాయన, దాన్ని వాడు పౌడర్ కొట్టేసి డబ్బాలు నింపి ఇస్తే నువ్వు దాన్ని 300 రూపాయలు, మునగాక మా ఇంటి పక్కన ఉంది అన్నాడు. అదే మరి ఆ మునగాకు నువ్వు పక్కన తినకుండా బయట దేశాల నుంచి ప్యాకింగ్ చేసుకొస్తే దాన్ని బాక్స్లో అందంగా చేసేస్తే దాన్ని తీసుకొని నేను ఆరోగ్యం కాపాడుకుంటున్నాను కూడా, మరి పక్కన ఉన్న చోట ఎప్పుడు ఆలోచించలేదా అని. అనారోగ్యం బారిన పడిన తర్వాత కాపాడుకునే ప్రయత్నం చేయకుండా, ఒక సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత పిల్లలు చెప్పట్లా పైనుంచి, చేతులు కాలిన తర్వాత కాబట్టి అటువంటి లేకుండా ఆరోగ్య వ్యవస్థను కాపాడుకునే దిశగా ఇది నేను బయట చూశాను. ఇప్పుడే చూస్తుంటే మేడం చెప్తున్నారు ఆయుర్వేద ఏంటి ఇక్కడ ఓపీ పెట్టారు ఏంటన్నా, ఓపీ పెట్టారంటే అవును సార్ అని. ఇక్కడ ఎవరు ఓపీ చూపించుకుంటారంటే, లేదు సార్ ఓపీ చూపిస్తే 100 దాటింది ఓపీ. ఎంతసేపట్లో అన్నా గంట సేపట్లో ఆయుర్వేదకు సంబంధించి ఓపీ చూపించుకోవడానికి 100 రిజిస్ట్రేషన్లు ఇక్కడే అయ్యాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయుష్ కానీ ఆయుర్వేద కానీ హోమియో ఓపీలు పెరిగాయి. వీటి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, ఒక స్వర్ణాంధ్రని, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి రూపంలో సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంది. దాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు బయట ఒక టీ ఇచ్చారు. మేము మీటింగ్లో కూర్చో ఉంటాం, అరగంటకు ఒక కాఫీ ఇస్తుంటారు. రివ్యూ మీటింగ్లు వస్తే ఆ కాఫీ తాగుతుంటాం, దాని ఎఫెక్ట్ తర్వాత కనిపిస్తుంటుంది. బయట ఇస్తే టీ ఎంత తిప్పతిగా టీ అనుకుంటున్నది. తంగేడుతో కూడా టీ చేయొచ్చు. ఒకవైపు డీటాక్స్ చేస్తుంది. అటువంటి వేటి పట్ల కూడా మనం అవగాహన కలిగించాలా. మన కుటుంబాల్లో కూడా వాటిని చాలా చవకైంది, ఆరోగ్యమైంది. పిల్లలకు కూడా వీటి పట్ల భవిష్యత్తు వాళ్ళకు ఆరోగ్య భవిష్యత్తు అందించాలంటే అవగాహన ముఖ్యం. దీంట్లో అందరూ ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. అది నేలగుమ్మడి సార్, పెద్ద ఇది వస్తుంది సార్. అదే అడవిలో అంటే ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నారు రైతులు, ట్రైబల్స్ వాడుతున్నారు. దేనికి వాడతారు? దీన్ని పొటెన్షియల్కి వాడతారండి. స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి దానికి వాడతారు. అసలు మొట్టమొదటి మనకి ఇండియన్ టీ తంగేడి పువ్వు అండి, గింజల కాఫీ అండి. మన టీ రాకముందు తెల్లమద్ది టీ అండి, సుగంధి పాల, ఇవి ఫస్ట్ టీలు అండి. మనకు తులసి, మిరియాలు, అల్లం, ఇవి మనం మొట్టమొదటి టీ లాంటి కషాయాలండి. ఇదంతా మిక్స్ చేయండి, మొత్తం మిక్స్ చేస్తాం. డైరెక్ట్ ఒక కప్పు నీళ్ళకి 2 చెంచాలు పొడి వేసుకుంటే టీ అయిపోతుంది. ఒకటి వేసుకోవడం చాలా అదిరిపోయింది. నువ్వు తాగావమ్మా? కందమూలాలండి, అంటే రాముడు కాలంలో తిన్న కందమూలాలండి. ఆయుర్వేదంలో చాలా విశేషమైన ఇది ఉందండి. ఇవి మేము షీడ్ డెవలప్ చేసుకుని రైతులతో పండిస్తున్నాం. మీరు ఎక్కడ? నేను రాజమండ్రి సార్. షీడ్ సీమాపురం కొంత తీసుకున్నాం. చాదదుంప అండి, సేమ కాదండి, చాదదుంప అంటే చేదు కాదండి, చాదదుంప అంటారండి. అంటే చేదు టేస్ట్ ఉంటుందా? కర్రీ ఉండి తింటారండి. అది చామదుంప వేరు, చాదదుంప వేరు. ఇది వండుతారండి. ఇది ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ అండి. ఇది మజిల్ ఫామ్ అవుతుంది బక్కగా ఉన్న పిల్లలకి. అలా ఇది కూడా చేదు దుంపనే ఉంది. ఇది తీయచేదు, అది తీయగా ఉంటుందండి, అది కొంచెం వగరగా ఉంటుందండి. ఇది తీయ చేదదుంప, అది చేదదుంప. చేదు అంటే వేరే మీనింగ్? వేరే మీనింగ్ అండి. చాదా అంటే చాదలా ఉంటుందండి, బకెట్ లాగా. పూర్వం వాటర్ తోలేవారు కదా, అలా చాదలా ఉంటుందని చాదదుంప అని పిలుస్తారు. ఓకే ఓకే.
చేస్తారు ఆ, 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 చేదు బాగా అంటారు. చాలా అది సరే కమల అంటే ఇక్కడ మన దగ్గర పండివండి మన దగ్గర రైతులతో పండిస్తున్నామండి